హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మెయిన్గా ఈ టాపిక్లో మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహారంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా విరాళాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే సినిమా యాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ, లేకపోతే అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తోచినంతతో ఒక్కొక్కరు ₹1,00,00,000 సాయం అయితే చేయడం జరిగింది. ఇంకా నిర్మాతలు కూడా సాయం చేయడం జరిగింది. నిన్న కూడా ఎవరైతే దిల్ రాజు గారు ఎస్విఎస్ క్రియేషన్ ఏదైతే ఉందో, శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస క్రియేషన్స్ ఏదైతే ఉందో దాని నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 50 లక్షలు ఇవ్వడం, అటు ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ ఉందో వాళ్ళు కూడా 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒక 50 లక్షలు ఇవ్వడం. ఇవి కాకుండా సాయిధరమ్ తేజ్ గారు కానీ, వరుణ్ తేజ్ గారు కానీ, లేకపోతే నిహారిక గారు కానీ, లేకపోతే మనకి చిన్న చిన్న ఆర్టిస్టులు అనన్య నాగల్లా గారు కానీ, కొన్ని యాంకర్ శృతి కానీ, ఇలాగా మళ్ళీ తర్వాత మనకి డీజేటీలో యాక్టర్ అయిన సిద్ధు జొన్నలగడ్డ గారు కానీ, లేకపోతే మనకి విశ్వక్సేన్ గారు కానీ, ఇలా ఎవరికి తోచినంత సాయం వాళ్ళు అయితే చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రత్యేకించి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపడం జరిగింది. ఎందుకంటే అవతల మనిషి చేసిన సాయం అనేది మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఎందుకంటే ఇలాంటి కష్టకాలంలో నిలబడే మనకి మనం ఖచ్చితంగా రుణపడి ఉండాలి. యాక్చువల్లీ తెలుగు ప్రజలకి ఈ సినిమా టాలీవుడ్ యాక్టర్సే కానీ, హీరోలే కానీ, లేకపోతే నిర్మాతలే కానీ, డైరెక్టర్లే కానీ, ఆర్టిస్టులే కానీ ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉన్నారు. ఆ రుణానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా అప్రిషియేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేయడం అయితే జరిగింది. ఎందుకంటే చాలా మంచి విషయం. ఎందుకంటే ఇలాంటి కష్టకాలంలో నిలబడేవాడే మనిషికి సాయం చేసుకుంటేనే ఈరోజు మన కష్టాల నుండి బయటకు ఎక్కుతామని చెప్పుకోవడానికి నిదర్శనం ఇది. ఇదే కాకుండా ఎంతోమంది స్వచ్ఛంద సంస్థల నుంచి, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అంటే కొంతమంది బిజినెస్ మ్యాన్లు కావచ్చు, కొంతమంది సేవా వ్యక్తులు కావచ్చు, సోషల్ వర్కర్సే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత సంపాదనలోంచి ఎంతో కొంత తలకు తోచినంత సాయం అనేది ఈరోజు ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా ఆదేశాల మేరకు జనసేన నాయకులే కానీ, మెయిన్గా జనసేన నాయకుల్లో ప్రతి ఒక్క ఈవెన్ మన రాజానగరం ఎమ్మెల్యే అయిన బొత్తుల బలరామకృష్ణ గారు అయితే ₹25,00,000 అనేది విరాళం ఇవ్వడం అయితే జరిగింది. అవి కాకుండా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఆల్రెడీ కరోనా టైంలోనే ఆయన చాలా కార్యక్రమాలు చేశాడు. ఆ సేవా కార్యక్రమాలు గుర్తుపెట్టుకుని ఈరోజు రాజానగరంలో ఆయన మంచి మెజారిటీతో కూడా గెలవడం అయితే జరిగింది. అయితే అవి కాకుండా ఇంకా చాలామందికి ఫుడ్ డొనేషన్ అని, వాటర్ ప్యాకెట్స్ అని, ఇవన్నీ చాలా పనిచేయరు. అవి కాకుండా ఇంకా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్న అమిశెట్టి వాసు గారు కానీ, లేకపోతే జనసేన నాయకులు కానీ, ఇంకా చాలామంది మెయిన్గా జానీ మాస్టరే కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకు తోచినంత సాయం ఈవెన్ టీడీపీ నాయకుల్లో కూడా కొంతమంది వచ్చి పంచుతున్నారు, బీజేపీ నాయకుల నుండి కూడా కొంతమంది వచ్చి పంచుతున్నారు. వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రత్యేకించి గుర్తించి అభినందనలు చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే వాళ్ళు చేసిన సహాయం అనేది చిన్న విషయం కాదు. ఎలాంటి కష్ట సమయంలోనే మేము ఉన్నామని చెప్పి తోడు చెప్పి ప్రతి ఒక్కరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఖచ్చితంగా ఈరోజు తన వంతు సాయంగా ఎంతో కొంత నిధులు ఇవ్వడం అనేది జరిగింది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనూ, ఇటు మెయిన్గా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోనూ, ఇంతటి వరదలు వచ్చినా కానీ, ఇంత ఫ్లడ్స్ వచ్చినా కానీ, విజయవాడ ఎంత నష్టపోయినా కానీ ఈరోజు ఇలాంటి కష్టకాలంలో కూడా చాలా ఈజీగా ప్రతి ఒక్కటి కూడా చాలా ఈజీగా టెక్నాలజీని ఉపయోగించి చాలా స్పీడ్గా రికవరీ అవ్వడం అయితే జరిగింది. కొంచెం ఆస్తి నష్టం అవుతుంది. అది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కేంద్ర సహాయం అనేది ఎంతో కొంత వస్తుందని చెప్పి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మంత్రులు వచ్చి ఆల్రెడీ చూడడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఎంతో కొంత నిధులు అనేవి రావడం అయితే మంజూరు చేసేటట్టయితే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఇంతటి కష్టకాలంలో ఇంత కరెక్ట్గా వ్యవహరించగలిగారంటే అది కూటమి ప్రభుత్వం, మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు, ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అనేది అభివృద్ధి దిశగా నడుస్తుంది. ఈరోజు ఇంత కష్టం వచ్చినా సరే వన్ సైడ్గా నిలబడగలిగి ఇంత ఈజీగా దాన్ని ఛేదించగలిగారంటే ఖచ్చితంగా చాలా గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి. విజనరీ లీడర్, 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన వెనక పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అనేది దూసుకుపోతుందని మనమైతే చెప్పుకోవచ్చు.